దేవుడికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాల ద్వారా ఈ రీతిగా దేవుడి యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడని నేను నమ్మి మీ అందరి కొరకు నేను ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానాలను తీసుకొస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖములు సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగంలో దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీరు దుఃఖపడుతున్నప్పుడు లోకములో ఉన్న వారందరూ కూడా సంతోషిస్తారు, కానీ మీ దుఃఖములు ఒకనొక దినాన్ని సంతోషకరమైన జీవితాలుగా మార్చబోతున్నాయి. మీ జీవితాలు సంతోషకరంగాను ఆనందకరంగా ఉండబోతున్నాయి సెలవిస్తున్నారు. కష్టాలు వచ్చినప్పుడు, మీకు బాధలు వచ్చినప్పుడు, మీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎందుకు ప్రభువా నాకు ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు, నా జీవితం ఏంటి, కన్నీళ్లతో నా జీవితం కొనసాగాల అని బాధపడుతున్నావా? అందుకే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖములు సంతోషమగును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీరు దుఃఖిస్తారు, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందికరమైన పరిస్థితులు అనేకమైన నీ జీవితంలో కొనసాగించినప్పటికీ, కన్నీరు ఏరుగా మారుతున్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఎన్ని నీ జీవితంలోకి వచ్చినప్పుడు కూడా నువ్వేం భయపడవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ జీవితాన్ని మరలా సంతోషకరమైన జీవితంగా మార్చబోతున్నాను, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఉదాహరణ చెప్తున్నాడు. ఒక స్త్రీకి ప్రసవ దినాలు వచ్చినప్పుడు ఆ గడియల్లో ఆమె ఎంతగానో బాధపడతా ఉంటది, వేదన పడతా ఉంటది, కన్నీళ్లు కారుస్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, ఒక బిడ్డకి నేను జన్మనిచ్చానని ఆ తల్లి ఎంతో సంతోషభరితులుగా ఆనందభరితులుగా ఉంటారు. ఎంతో ఆనందిస్తూ తన బాధ అంతా మర్చిపోతుంది. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ బాధను మర్చిపోయే దినములు రాబోతున్నాయి. ఇప్పుడు దాకా ఏ సమస్య నిమిత్తంగా నువ్వు బాధపడుతున్నావో, ఏ వ్యాధి నిమిత్తంగా నువ్వు బాధపడుతున్నావో, దేవుడు అంటున్నాడు, నీ సమస్యలు, నీ బాధలు నువ్వు మర్చిపోయే దినములు రాబోతున్నాయి. నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు, నీ స్థితిగతులన్నీ మార్చబోతున్నాయి. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు దాకా నువ్వెన్ని విధాలుగా శోధించబడ్డావో, ఎన్ని బాధలు పడ్డావో, ఎంత కన్నీళ్లు కార్చావో, ఎన్ని సమస్యలు గుండా వెళ్తున్నావో, ఇక్కడ నుండి నీ దగ్గర సంతోషం ఉంటుంది కానీ దుఃఖం ఉండదు. దేవుడు అన్నాడు, మీ సంతోషము మీ దగ్గర నుండి తొలగించలేరు ఎవరు కూడా. పరిపూర్ణమైన సంతోషం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు దుఃఖిస్తారు కానీ ఒకనొక దినం వస్తుంది, ఆ దినములో నువ్వు సంతోషిస్తావు, నువ్వు సంతోషించే జీవితం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? దేవుడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. బిడ్డలు లేకని బాధపడుతున్నావా? దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు. కుటుంబాల అప్పులతో బాధపడుతున్నావా? అప్పులు తీసివేసి నీకు అభివృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అన్ని విషయంలో నువ్వు దుఃఖిస్తున్నావు, ఆ దుఃఖాన్ని సంతోషంగా మలచబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడి మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో ఆయన కలగజేసుకొని నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన సన్నిధిలో నువ్వు పెట్టు ప్రార్థించాయి. అప్పుడు దేవుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మినట్లయితే నాతో పాటు నువ్వు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీవించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ మాటలో సెలవిచ్చిన రీతిగా దుఃఖపడువారు నాయన సంతోషించుదరని అయా నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారం విశ్వసిస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ బిడ్డ ఏ దుఃఖంలో, ఏ వ్యాధంలో, ఏ కన్నీరులో ఉందో ప్రభువా, నీ కృపలో తని మమ్మల్ని బలపరచండి, నీ సన్నిధిలో స్థిరపరచండి. అయా సంతోషకరమైన జీవితాలను అనుగ్రహింపు దయచేయండి. మా దగ్గర నుండి ఆ సంతోషం ఎవరు తీసివేయకుండా నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. మీ జీవితంలో సంతోషభరితులుగా ఉంటారు. మరి మీరు ఈ వాగ్దానం మీద మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు యొక్క పరిచయలు మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.